జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025వ సంవత్సరం ప్రారంభం అవగానే అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల బాధలు, అన్ని రకాలుగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని కొంతమంది కొన్ని రాసుల వారికి అయితే కుడి ఎడంగాను, కొన్ని రాసుల వారైతే నైట్ కోటీశ్వరులు అయ్యేలాగాను ఏర్పడింది. ఎందుకంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి శని గ్రహం, రాహుకేతులు కూడా మారేటువంటి తరుణం వచ్చింది. అలానే గురుగ్రహం కూడా మారేటువంటి తరుణం వచ్చింది. ఈ గురుగ్రహం ఏదైతే ఉందో ఇది మనకి మే మాసంలో 15వ తారీఖు మారడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మనకి పుష్కరాలు ఆరంభమవుతూ ఉన్నాయి. ఈసారి సంవత్సరం వచ్చేసి మనకి సరస్వతి నది పుష్కరాలు అనేది ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ మే మాసం మొత్తం కూడా వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి చూసినట్టయితే కనుక మనకి 12 రాసుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కొంతమేర అదృష్టం బాగుంటుంది అని చెప్పొచ్చు. పోయిన మాసాల కన్నా కూడా కొంతమేర మెరుగ్గా ఉంది అని చెప్పొచ్చు. కాకపోతే వృషభ రాశి వారికి నరదిష్టి నరప్రవాహం అయితే కొంతమేర కనపడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా దిష్టి దోషాలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. బాలరిష్ట రోగాలు కూడా కనపడతా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటే ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం వలన మీకు మంచి జరిగేదానికి బాగా కనిపిస్తూ ఉంది. అది వచ్చేసి మే 12వ తారీఖు తర్వాత ఈ రకమైన ప్రయత్నం చేయండి. అన్నతమ్ముల మధ్యన గొడవలు, పేరెంట్స్కి పిల్లలకి మధ్యన గొడవలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, ఇలాంటి పార్ట్నర్షిప్లు వ్యాపారాల మధ్యన గొడవలు ఇలాంటివి ఉంటే కనుక మే 11, 12 తారీఖు తర్వాత మీరు ఆ గొడవల్ని తీర్చుకునేందుకు మాట్లాడగలిగితే కనుక సానుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. అలానే కోర్టు వ్యవహారాలు ఎవరైనా చొక్కెదురుగా ఉన్నటువంటి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈ యొక్క మే మాసంలో 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది మీకు మీ వరకు వచ్చేదానికి మీకు సానుకూలంగా అయ్యేదానికి ఏర్పడుతూ ఉంది. అలానే జాబు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు మే 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూలో పాస్ అవడమే కాకుండా మీకు అన్ని రకాల సదుపాయాలు ఉండేటువంటి దేశంలో మీకు సానుకూలంగా సీట్లు వచ్చేదానికి కూడా ఆస్కారం కనబడతా ఉంది. జాబులో వెసులుబాట్లు కూడా కనబడతా ఉన్నాయి. అలానే మీ పై స్థాయి వారు మిమ్మల్ని ఎవరైనా ఇప్పటివరకు అని ఉంటే కనుక మీరు నోరు బిరుసుగా అనేదానికి పెట్టుకోకండి. వారి పశ్చాత్తాపం వారే పడతారు. మీరు ఎంతవరకు ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఉంటే సరిపోతుంది. పితృదోషాలు అయితే వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వృషభ రాశి వారికి కూడా చెప్తా ఉన్నది ఏంటంటే మనకి మే మాసంలో 15వ తారీఖు నుంచి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క అనుకూలతను పట్టేసి 12 రోజుల పాటు పుష్కరాలు నడుస్తాయి కాబట్టి ఈ పుష్కరాలంతర కాలంలో అక్కడ వరకు వెళ్ళేటందుకు మీకు సానుకూలంగా లేదు కాబట్టి మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది, వాగు, చెరువు, కాలువ, అలానే కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండాలు, అలానే సముద్రాలు అలాంటివి ఏమైనా మీకు సమీప దూరంలో ఉంటే అక్కడ కూడా స్నానం ఆచరించేటువంటి క్రయ పద్ధతులు ఉన్నాయి. అక్కడ కూడా మీ పెద్దలకు చేసేటువంటి కార్యక్రమం వల్ల మీకు నరదిష్టి నరఘోషే కాకుండా శత్రుభయం శత్రుపీడే కాకుండా ఆర్థిక వనరులే మెరుగుపడేందుకు కాకుండా ఆరోగ్య స్థితిగతులు కూడా మెరుగుపడేందుకు ఏర్పడతా ఉంది. దాంతోపాటు మీకు పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా మీకు అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు అదృష్ట శాస్తు పుష్కరాలు రావడం, ఈ పుష్కరాల్లో మీకు గ్రహాలు ఏదైతే అనుకూలతగా లేవో ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువులు నవధాన్యాలు ఉంటాయి. నవగ్రహాలకి నవధాన్యాలు, ఈ నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పావుకులో తీసుకొని మీరు స్నానం ఆచరించేటువంటి నీటిలో వేయడం ద్వారా మీ కోరికలన్నీ కూడా తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు ఎవరైనా చెడు అలవాట్లు ఉండేసి బలైపోతున్నారా, మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే స్నానం ఆచరిస్తారో ఆ స్నానంలో మీకు నచ్చినటువంటి వెజిటేబుల్ ఏదైతే ఉందో ఆ వెజిటేబుల్ తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా నేను ఇంకా ఈ చెడలవాడి జోలు వెళ్ళను అని చెప్పేసి ఆ వెజిటేబుల్ మీద మీరు 11 సార్లు చదివేసి దాన్ని ఆ నీటిలో స్నానం చేసిన వెంబటే ఆ నీటిలో వదిలిపెట్టేసినట్టయితే కనుక జీవితంలో మళ్ళీ ఆ వెజిటేబుల్ చెప్పినటువంటి చెడు అలవాటు రెండు కూడా మీ జీవితంలో మళ్ళీ వాటిని టచ్ చేయకుండా ఉండేందుకు ప్రమాణపూర్తిగా ఉండేందుకు ఉంటుంది. దానితో పాటు మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయండి. అలానే వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు మే 17వ తారీఖు తర్వాత చూయించుకున్నట్టయితే మీకు మెరుగుపడతాయి. అవి ఏంటంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉంటే కూడా అవి 17వ తారీఖు తర్వాత చూయించుకోండి. ప్రకృతి వైద్యం బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంకా వృషభ రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు రావాలన్నా, అలానే గ్రహాల నుంచి వెసులుబాటు రావాలన్నా, ఆ గ్రహాల నుంచి మంచి సౌలభ్యం ఉండాలంటే కూడా మంచి చిన్న చిన్న పరిహారాలతో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే వృషభ రాశి వారికి ఈ మాసంలో చేయదగినటువంటి పరిహారం ఏంటి అంటే కనుక నవధాన్యాలు నవగ్రహాలకి అభిషేకం చేసుకోవటం, అది శనివారం, మంగళవారం ఉదయం సమయంలోనే చేస్తే చాలా మంచిది. అలానే ఈ రావి చెట్టు, వేప చెట్టు ఉన్న దగ్గర
ఎక్కడైనా సరే పంచామృత అభిషేకం కానీ లేదా 3 చెంబుల నీళ్లు దానిలో పన్నీరు, కుంకుమ పువ్వు వేసినటువంటిది, దానిలో షుగర్ కూడా వేయాలి. దానిలో వేసినటువంటి నీరు 3 చెంబులు ఆ చెట్టు చుట్టూతా పొదట్లో పోసినట్టయితే గనక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. లేదా నీళ్లు పోసి ఆ షుగర్ అనేది నైవేద్యం పెట్టడం ద్వారా కూడా మీలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు, కలలు, ఆ చెడు కలలు, నిద్ర పట్టకపోవడం, స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా తొలగేదానికి వృషభ రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అలానే మీకు దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు అని ఉంటే గనక ఆ మేడి చెట్టు పొదట్లో గనక మీరు చెరుకు రసం మనకు దొరుకుతుంది. లేదా నీళ్లు, కొబ్బరి బోండాలో వచ్చేటువంటి నీరు కూడా అభిషేకం చేసినట్టయితే గనక మీకు ఆర్థిక స్థితిగతులే కాకుండా పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది. ఆ మేడి చెట్టు దగ్గర పొదట్లో నీళ్లు పోసేసి ఆ పొదరి దగ్గర 2 ఒత్తులేసి మట్టి ప్రమిదతో దీపారాధన చేయండి. ఇది కూడా ఉదయం సమయంలోనే మాత్రమే చేయాలి. ఇది గురువారం గానీ, శుక్రవారం గానీ చేస్తే మంచి జరుగుతూ ఉంది. వృషభ రాశి వారికి పెళ్ళిళ్ళు కానివాడు ఉంటే ఆ దోషం, కళత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయేసి పెళ్ళిళ్ళయ్యేదానికి ఉంటుంది. మరొకటి, ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే మనం ఈ మాసంలో కూడా గ్రహాలు ఏవైతే అననుకూలతగా ఉన్నాయో అవి అనుకూలతగా మారేందుకు నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబరు ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు పారాయణం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఆ మేర నెంబరు 554438 554438 అనే ఈ నెంబర్ని 225 టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేయాలి. అది ఎలా చేయాలి అంటే కనుక చేతులు ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ పెట్టుకొని, ఏదైనా కలాకండ్ లాంటిది స్వీట్లో పెట్టుకొని మీరు ఈ నెంబర్ని పారాయణం చేసేసి అవి భుజించినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేదానికి ఉంటుంది. ఈ మే మాసంలో వృషభ రాశి వారు కూడా అదృష్టవంతులయ్యేదానికి ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాలతో. జై శ్రీమన్నారాయణ.